నమస్తే. వెల్కమ్ టు తెలుగు వాటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాలు డివైడ్ అయిన తెలంగాణలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ గురించే చర్చ వస్తున్న పరిస్థితి. ఈ అంశము ఎప్పటినుంచో నాంచుతూ కూడా అవలంబిస్తున్న ధోరణిగా మిగిలిపోయిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినా కూడా మందకృష్ణ మాదిగ గారు దీని మీద పోరాడుతున్నారు. మీరు కూడా వాళ్ళ సభలలో అనేక చోట్ల స్పీచ్‌లు ఇచ్చిన పరిస్థితి. ఏంటండి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి. అసలు వర్గీకరణ చేస్తే ఎవరికి న్యాయం అంటారు? ఎవరికి నష్టం అంటారు? మాలలు ఉద్యోగాలు పొందుతున్నారని ఒక వర్గం చెప్తుంది. మాదిగలు దీనివల్ల అన్యాయంకు గురవుతున్నారని చెప్పేసి ఇంకో వర్గం చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్‌గా ఒక ప్రొఫెసర్‌గా దీన్ని మీరెట్లా చూస్తారు సార్? అంటే మనము రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేది అది ఒక అంశంగా చేర్చారు. అది ఒక హక్కుగా, ముఖ్యంగా దళితుల విషయంలో, ఆదివాసుల విషయంలో జరిగిన అన్యాయానికి ఒక రకంగా అది కరెక్ట్ చేయడానికి. అలాగే అంబేద్కర్ గారి ఆలోచన ఏమిటంటే, ఈ సామాజిక వర్గాల నుంచి ఒకవేళ విధాన నిర్ణయంలో, ప్రభుత్వంలో వాళ్ళకు భాగస్వామ్యం ఇస్తే వాళ్ళకు కష్టాలేంటో, పేదరికం ఏంటో, వివక్ష ఏమిటో, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి విధాన నిర్ణయాల్లో ఐఏఎస్లో లేదా పోలీస్ సర్వీస్లో లేదా పార్లమెంట్లో, అసెంబ్లీలో మినిస్టర్స్గా ఉంటే అప్పుడు ఈ అనుభవం అనేది ఏదైతుందో దాని నేపథ్యంలో విధాన నిర్ణయాలు జరుగుతాయి. కనుక ఈ అనుభవం ఉన్న వాళ్ళు రాజ్యంలో భాగస్వాములు కావాలి అనేది దాని ఉద్దేశం. అది ఉద్యోగాల సమస్య కాదు. ఉద్యోగాల సమస్య అంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్ మీకు ప్రైవేట్ సెక్టార్లు కూడా పెట్టమని అనేవాడు. అట్లా కాకుండా ఆయన విధాన నిర్ణయంలో భాగస్వామ్యం ఉండాలి అనేది దీని ప్రధాన లక్ష్యం. అయితే ఒక 40 ఏళ్ళు, 4 దశాబ్దాలుగా రిజర్వేషన్స్ను ఇంప్లిమెంట్ చేశారు. చేస్తే ఇప్పుడున్న ఈ దళితుల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. రాజ్యాంగములో రాసేప్పుడు ఇవన్నీ చూడలేదు వాళ్ళు. అందరూ ఎవరైతే అస్పృశ్యత కొంత వందల సంవత్సరాలుగా అనుభవించారో, వివక్షను చూశారో వాళ్ళు దళితులు. కనుక అంబేద్కర్ గారు అన్టచబుల్ అంటేని ఒక ప్రమాణంగా తీసుకొని అన్టచబుల్స్కి ఒక ఈ రిజర్వేషన్ ఉండాలి అనేది. అలాగే ఆదివాసీలు వాళ్ళ పోరాటాలు వందలేళ్ళుగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఉండాలని వాళ్ళ జనాభాను బట్టి ఆయన రిజర్వేషన్స్ చేశారు. 4 దశాబ్దాల తర్వాత అనుభవంలో మనకు తేలింది ఏంటంటే, ఈ అసమానతలు ఏవైతున్నాయో అది దాన్ని గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు అంబేద్కర్ గారు. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేవి లేదా అసమానతలు అనేవి పైనుంచి కింది దాకా ఇది పర్కులేట్ అయ్యి అట్టడుగు వర్గాల దాకా ఈ అసమానతలు ఉంటాయి. ఒక రకమైన ఆర్థిక అసమానత కాదు, సామాజికంగా, సాంస్కృతికంగా. అయితే ఈ 40 ఏళ్ల తర్వాత దళితుల్లోనే ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. దళితుల్లోనే అసలు అంటే ఒక అస్పృశ్యత, వాళ్ళ మధ్యనే అస్పృశ్యత ఉంది. అంటే మాదిగల మధ్యన కూడా ఒక రకమైన అస్పృశ్యత ఉంది. కనుక ఈ మాదిగ వర్గం ఏదైతుందో, అలాగే ఇప్పుడు ఆదివాసీలో కూడా ఈ సమస్య వచ్చేసి మాదిగ వర్గం ఏదైతుందో ఈ మొత్తము రిజర్వేషన్స్ వలన మాలలు ఎక్కువ లాభపడ్డారు, లేదా వాళ్ళకే రిజర్వేషన్స్ ఎక్కువ ప్రయోజనంగా ఉన్నాయి. కానీ వాళ్ళకంటే వెనుకబడి ఉన్నటువంటి మాదిగలకు సరి అయినటువంటి రిజర్వేషన్ రాలేదు అనేది. అది ఆదివాసీలో వచ్చింది, అది దళితులు వచ్చింది, ఓబీసీలో వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా ఈ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్. అయితే అప్పుడు మాదిగ వర్గము మరి ఒకే వర్గానికి, ఒకే సమూహానికి ఎక్కువ ప్రయోజనం ఉంది, వాళ్ళకే ప్రాతినిధ్యం వస్తుంది. కానీ మేము ఇంకా ఎక్కువ వివక్ష అనుభవిస్తున్నాం. మాలలు కూడా మా పట్ల వివక్షత చూపిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తము రిజర్వేషన్ అవుతుందో, రాజకీయ రిజర్వేషను, పొలిటికల్ రిజర్వేషన్లు మా భాగం మాకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు వాదిస్తున్నారు. రాజ్యాంగంలో అది రాసలేదు అనేటువంటిది ఒకటి. ఇది ఈ మందకృష్ణ మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ పెట్టి ఆయన ఉద్యమ నిర్మాణము చేస్తూ వచ్చి, మాకు న్యాయం కావాలి, మా న్యాయమైన వాటా మనకి ఇవ్వండి,
మేము పౌర హక్కుల సంఘంలో ఉండేవాళ్ళు కానీ, ఈ ప్రజా సంఘాలు ఉండేవాళ్ళు కానీ, న్యాయం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న అడిగి, నిజమే కొంత అదే వర్గాల్లో, అదే సమూహాల్లో ఎక్కువ వివక్ష అనుభవిస్తున్న వాళ్ళకు కూడా కొంత వాళ్ళకు వాటా ఉండాలి, అది న్యాయమే అనేటువంటిది మేము పౌర హక్కుల సంఘంలో చేరి, అంటే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత 2 రాష్ట్రాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు, కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇది న్యాయమైంది, దీన్ని అంగీకరించండి అని. అయితే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళితే ఇది న్యాయ వ్యవస్థ, ఇక్కడ హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెళితే సుప్రీంకోర్టు కేటగరైజేషన్ అనేది రాజ్యాంగంలో అది లేదు కాబట్టి, దాని ప్రస్తావన లేదు కాబట్టి, కనుక ఇప్పుడు అది మనం కేటగరైజ్, వర్గీకరణ చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలని రాజకీయ నిర్ణయం తీసుకొని మందకృష్ణ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇది రాజకీయంగా ఎగుడు దిగుళ్ళు, ఆటుపోట్లు అనుభవించిన తర్వాత అదే న్యాయ వ్యవస్థ ఏదైతే వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధం కాదు అని అన్న సుప్రీంకోర్టే ఇంకా బిగ్గర్ బెంచ్ కూర్చొని రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ చేయడము న్యాయంలో న్యాయం, రిజర్వేషన్ విత్ ఇన్ రిజర్వేషన్స్ అనేటువంటి దాని విషయంలో వాళ్ళు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. అంటే ఇంతకాలంగా న్యాయ వ్యవస్థ అడ్డొచ్చింది, ఒక నిర్ణయం ఉంది కాబట్టి అనేటువంటి. ఆంధ్రప్రదేశ్లో నిజానికి అది ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తర్వాతే 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దానికి అంగీకరించలేదు, అది సుప్రీంకోర్టుకు పోయింది. కనుక ఇక్కడ 4 ఏళ్ళు చేసినప్పుడు మాదిగలకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. కనుక ఇప్పుడు న్యాయం అంటే ఏమిటి అనే ఒక మౌలికమైనటువంటి మీరు విలువలోకి వెళితే, న్యాయము కొందరికి, అంటే ఎందుకంటే ఇంత అసమానతలో కింది దాకా అసమానత, అట్టడుగు వర్గాల్లో కూడా మళ్ళీ అసమానత ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయబద్ధమైనది అనేది మేమందరము వాదిస్తూ వచ్చాము. వాళ్ళకు మందకృష్ణ మాదిగ ఉద్యమానికి మేము ఓపెన్గానే మద్దతు ఇచ్చాము, మాట్లాడాం దాని గురించి.